అంజన్ ఒకటి అడిగి తిరుపతి ఇస్తాను. కాయలు పని చేద్దామా? ఉడకపోతే తప్పది. తెలంగాణ రాజ్య పథకం ఏప్రిల్ 15. నమస్కారం. జగిత్యాల పట్టణ పేద ప్రజలకు మరొక శుభవార్త. జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం నూకపల్లి మరియు నర్సింగాపూర్ గ్రామ శివార్లలో గతంలో నూకపల్లిలోని సర్వే నెంబర్ 172, 183 నుంచి 192 వరకు, 193లో ఒక పార్ట్, 194 నుంచి 197 వరకు, మరియు జగిత్యాల మండలంలోని నర్సింగాపూర్ విలేజ్కి సంబంధించి సర్వే నంబర్ 421 నుండి 428 వరకు, 437లో కొంత భాగంలో 2008-7 ఆ సంవత్సరాలలో నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీగా ఏర్పాటు చేసి దాంతో పాటుగా కొన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 500 మంది చిన్న ఇండ్లు కట్టుకోవడం, ఆ తర్వాత అక్కడ కొంత వసతులు లేకన వివిధ కారణాల వలన, నీటి ఎద్దడి వలన చాలా మటుకు నిలిచిపోయినాయి. ఇక నేను ఆ కారణాలని జోలికి పోదలుచుకోలేదు, ఎందుకంటే అది పాత విషయం. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత కొద్దోట్లతో ఓడిపోవడం జరిగింది. జగిత్యాల పట్టణంలో నేను ఓడిపోయినా కానీ అప్పుడు మెజారిటీ ఇచ్చాను. చాలాసార్లు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కవితమ్మ గారి ప్రోత్సాహంతో అప్పుడు పోటీ చేయడం జరిగింది. ఓడిపోయినా అని ఎప్పుడు కూడా నిరుత్సాహపడలే. 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ మరి 5 సంవత్సరాలు కారణాలు ప్రత్యేకంగా నేను ఇప్పుడు మాట్లాడలేను, అవసరం కూడా లేదు. అప్పుడు 5 సంవత్సరాలు దాదాపు అక్కడేం పని జరగలేదు. ఆ 500 ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, మిగతా వివిధ స్థాయిలో ఉండే మీ పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు. దాదాపు జగిత్యాల పట్టణ ప్రజలకు మీ మీడియా ద్వారా కావచ్చు, కొందరు అక్కడికి వెళ్ళి చూసిన కావచ్చు, పేదవాళ్ళకైతే ఖచ్చితంగా చాలామందికి తెలుసు. అక్కడంతా జగిత్యాల ప్రజలు పెద్ద మేరతో గెలిపించారు. దీనికి బీఆర్ఎస్ నాయకుల సహకారంగా ఉండేటప్పుడు ప్రజలు గెలిపించారు. నేను గెలిచిన తర్వాత కూడా దాదాపు 5-6 నెలలు కవితమ్మ గారే పార్లమెంట్ సభ్యులుగా ఉండ్రి. అంటే పునాది వేసినప్పటికీ ఏడాదిదానికి కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండ్రి. నేను ఒక 6 నెలలు అప్పటికే అయింది. ఈ లోపల దురదృష్టవశాత్ కవితమ్మ గారు ఓడిపోవడం, కొన్ని స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లైనా దీన్ని చేయాలనే ఆలోచనతోటి అధికారులను అప్రోచ్ అయ్యి
అప్పుడున్న మంత్రులను ఇండ్ల మంత్రుడు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరిని కలిసి సార్ ఇట్లా ఆగిపోయింది, కాంట్రాక్టర్ నేను మార్చుదాం అనుకుంటున్నా అంటే మరి ఎవరు చేస్తారు అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చి ఇవాళ పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఇండ్లు మంజూరైతేనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా డబ్బులు వస్తాయి. ఇండ్లు కూడా మనకు వాళ్ళు చేరింది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కూడా ఇంటికి 1,50,000 రూపాయలు వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పనిచేసే వాళ్ళని మర్చిపోవద్దు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి. ఆ తర్వాత ఎంపీ అరవింద్ గారు కూడా ఈ విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది. ఆ కడుతున్న సందర్భంలో చాలా ఒడిదొడుకులు, కాంట్రాక్టర్ అయితే పడ్డ బాధలు వర్ణనాత్మకం. ఒక్కొక్కసారి కోట్లాది రూపాయలు, ఒకసారి అయితే దాదాపు 25 కోట్లు 399 రోజులు ఆగిపోయింది. 399 రోజులు అంటే ఒక సంవత్సరం పైన క్లియర్ కట్ స్టేట్మెంట్ ఉంది. అయినా కానీ కరోనా వచ్చినా బిల్లులు రాకపోయినా ఆ కాంట్రాక్టర్ను అన్ని విధాలా మెప్పించి కొంత ఇబ్బందుల పాలంటే కాంట్రాక్టర్లకు బత్తాసు పలకాల్సిన అవసరం లేదు. కానీ అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్ కూడా బాగుండాలి, లేకపోతే మొదటోడు పారిపోయినట్టు పారిపోతాడు. పూర్తి చేయించడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు అక్కడ ఇంకా చాలా మౌలిక వసతులు అవసరం ఉండే. ఇండ్లు అయిపోయినాయి, నీళ్ళ కోసం మిషన్ పెడతా కాగితం ఇచ్చిండ్రు, ఫైనాన్స్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు. మీడియా ద్వారా చెప్తా ఉన్నా, హెడ్ ఆఫ్ అకౌంట్ లేకపోతే రూపాయి రాదు, ఏ కాంట్రాక్టర్ మొదలు పెట్టాడు. అదేవిధంగా మౌలిక వసతుల కోసం అది పట్టణంలో కలపలేదు కాబట్టి పట్టణ నిధులు వినియోగించుకోరాదు, టీయూఎఫ్ఐటీసీ నిధులు ఇస్తే అబ్జెక్షన్ అయ్యి అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి మార్చిలోనే మార్చిలో కాదు, ఫస్ట్ చెప్పాలంటే ఏర్పడగానే డిసెంబర్ చివరిలోనే అసెంబ్లీలో ముందు చెప్పిన సర్వే నంబర్లు జగిత్యాల పట్టణంలో పూర్తి స్థాయిలో విలీనమైనాయి. ఇప్పటి నుండి ఇక మన మున్సిపాలిటీ మన 15 నుంచి అనుకోవాలి, కానీ వాళ్ళకి హాలిడే నడివిలో కాబట్టి తెలియదు, ఇంకా అధికారులకు కూడా తెలియదు. సో ఇప్పుడు మున్సిపాలిటీకి ఒక బాధ్యత ఉంటుంది. అక్కడ నీళ్ళకు మనం మనుషులు పెట్టాలి, అధికారికంగా పెట్టాలి, అపాయింట్మెంట్ చేయొచ్చు. ఈరోజు కూడా ఇప్పుడు రివ్యూ పెడతా ఉన్నా. అక్కడ ఒక ఖచ్చితంగా చాలా మౌలిక వసతులు చేయాల్సి ఉంది. ఎందుకంటే 20,000 జనాభా పోతుంది. మిగతా 700 ఇండ్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయించాలని చెప్పి హౌసింగ్ మినిస్టర్తో మన కలెక్టర్ గారికి ఫోన్ చేయించిన అతి త్వరలో చేద్దామని చెప్పి వారు కూడా చెప్పింది. భూభారతి కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, కాగానే తహసీల్దార్ కొద్దిగా ఫ్రీ అవుతారు, చేద్దామని చెప్పారు. అంటే ఈ రకంగా అక్కడ ఇంకెన్నో మౌలిక వసతులు చేయాలి. హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, అంగన్వాడీ కావాలి, బస్ స్టాండ్ కావాలి, పోలీస్ అవుట్ పోస్ట్ కావాలి. ఈరోజు వచ్చింది ఒక మహిళ, నన్ను ఆ ముందటింటి ఆయన ఉండనిస్తలేడని చెప్పి. ఇట్లాంటి సమస్యలన్నీ ఇక ఎదురవుతాయి. ఏమైందంటే ఇన్ని రోజులు ప్రతిదానికి కొంచెం నేనే కనబడ్డా అటో ఇటో. అదంతా ప్రజల దయ, సేవ చేసే భాగ్యం. దయ అంటే నా మీద భారం కాదు, ఒక సేవ చేసే భాగ్యం కనిపించింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సేవనే నా ధ్యేయంగా పెట్టుకుని రాజకీయాలకు వచ్చినాం. రాజకీయాలకు రాకముందే ఎందరు ఇవాళ ఎన్ని మాట్లాడినా జగిత్యాల జిల్లాలో ఉన్న చాలామంది నాయకులు తోటి కలిసి సేవా కార్యక్రమంలో పనిచేసాం. మెట్పల్లిలో విద్యాసాగరరావు గారు కావచ్చు, చొక్కారావు గారు కావచ్చు, రత్నాకరరావు గారు కావచ్చు, శిఖర్ విశ్వనాథన్ గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామందితోటి ఎన్నో సేవా కార్యక్రమాలు, రాజేశం గౌడ్ గారు, దామోదర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, దేవయ్య గారు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి సేవా కార్యక్రమాలు చేసినాం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో దాంట్లో ఇదొక సేవగానే. రాజకీయాలంటే రోజు పొద్దుగాలు లేస్తే వాని తిట్టుడు వాని వీని తిట్టుడే కాదు, ఇది ఒక సేవగా భావించి మనం పనిచేస్తూ ఉంటాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధులుగా ఉంటాం. ఇదంతా కూడా మన 18 నాడు అయింది, గెజెట్ అయింది. ఇది ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన కాగితాలు ఇవి. ఇదేమో ఫైనల్గా వచ్చింది మార్చి 18 నాడు, లెటర్స్ కూడా రాయడం జరిగింది. అంటే ఈ రకంగా మనం జగిత్యాల పట్టణాన్ని ఒక రకంగా చెప్పాలంటే కొంత విస్తృతంగా దాన్ని మనం పెంచడం జరిగింది. ఎందుకు పెంచిందని కూడా అడగవచ్చు. అమృత్ స్కీమ్ భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పడ్డది. కానీ అందులో వాళ్ళకి జగిత్యాల టౌన్ లేని పరిస్థితి ఉండే. ఎందుకంటే 1,00,000 జనాభా కూడా లేకుండే. అప్పుడు 1,00,000 జనాభాకు తక్కువ వాటిని ఇన్వాల్వ్ చేయలేదు. మరి అటువంటి సందర్భంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడే టిఆర్ నగర్, లింగంపేట,
మోతేలో కొంత శివారు గోవిందపల్లి ఇదంతా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, శంకులపల్లె, అదేవిధంగా లింగంపేట, ఇవన్నీ కూడా హస్నాబాద్లో కొంత ప్రాంతం, తిమ్మాపూర్లో కొంత ప్రాంతం, ఇవన్నీ తిప్పనపేటలో కొంత ప్రాంతం కలపడంతో 1,07,000 పోయింది. కాబట్టి ఈ సందర్భంలో మనం అమృత్లో కానీ స్వచ్ఛ భారత్లో కానీ లేదా కొత్త స్కీమ్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని వచ్చింది ఇప్పుడు UIDF అని, ప్రతి సంవత్సరం 10,000 కోట్ల పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తుంది. మరి దాంట్లో కూడా నిధులు కావాలని చెప్పి నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎందుకంటే వారు పార్లమెంట్ సభ్యులు, అందరికీ పార్లమెంట్ సభ్యులే, వారిని ప్రత్యేకంగా కలిసాం. చాలామంది దాని మీద ముక్కు మీద వేసుకున్నట్టు మాట్లాడినరు, లేదా వ్యంగ్యంగా మాట్లాడినరు, ఏం తెచ్చిందని మాట్లాడినరు. అన్నిటికీ ప్రతిరోజు జవాబు చెప్పాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా సానుకూలంగా స్పందించారు. అప్పుడు కూడా నన్ను మంత్రుల దగ్గర తీసుకెళ్ళారు. మొన్న కూడా సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా వచ్చారు. మేమందరం కలిసి చాలా అత్యున్నత అధికారులను కలిసాం. ఆ కలిసే కంటే ముందే 16వ తేదీ మార్చి నాడే అక్కడి నుంచి ఒక లెటర్ వచ్చింది. గౌరవ MP గారు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్పి లెటర్ రాసిండ్రు. మరి అమృత్ 2లో ఇంత డబ్బులు ఉంటాయి, తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ఇచ్చినాం, దాంట్లో కొంత వాటర్ది వచ్చింది, ఈ చెరువులది వచ్చింది, కానీ దీని విషయంలో ప్రపోజల్స్ రావాలంటే తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హై పవర్ కమిటీ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD ద్వారా ప్రపోజల్ పంపని చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, అంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కూడా వెళ్ళి గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి నేను ఇద్దరం వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం. సో ఇవన్నీ కూడా ఒకటికొకటి జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు వాటి రిజల్ట్స్ కొంత నెమ్మదిగానే వస్తాయి. దాంట్లో వచ్చిన రిజల్ట్లలో ఇంకొక శుభవార్త, ఏదైతే తిప్పనపేట రోడ్డుకు విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, గతంలో గాంధీనగర్ కూడా బాగా యాక్సిడెంట్లు అయ్యేటి. అప్పుడు రాజకీయాలకు అతీతంగా నేను అధికారులను కలిసి నేను 18 కోట్లు మంజూరు చేయించాను. అందుకే ఫౌండేషన్ లేదు, ఏం లేదు, చాలామంది తెలియలే పని మొదలైనంత వరకు. తర్వాత గౌరవ పార్లమెంటు సభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత, అదేవిధంగా నేను రెండవసారి గెలిచిన తర్వాత వారిని నేనే వ్యక్తిగతంగా వెళ్ళి కలవడంతో మరి చాలా సానుకూలంగా స్పందిస్తే వారికి కోవడం జరిగింది. సార్ మరి అప్పుడు అది అధికారుల ద్వారా కొంత పని చేయించుకున్నాం, దయచేసి మరి ఇక్కడ కూడా మనకి ఇబ్బంది అవుతుంది తిప్పనపేటదంటే గౌరవ పార్లమెంటు సభ్యులు గడ్కరీ గారికి ఉత్తరం రాయడం, అదేవిధంగా హైదరాబాద్ ఇక్కడ అధికారులు ఉంటే వారు కూడా నిజంగా చెప్పాలంటే పెద్ద మనసుతో చెప్పారు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ స్థానికంగా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీనికి సంబంధించిన మణికుమార్ గారు మనకు మంచిర్యాల ఉంటారు, NH కరీంనగర్లు ఉంటారు, హైదరాబాద్లో కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు. మీరు కొంత ఫాలోఅప్ చేయండి, నేను అక్కడి నుంచి చేస్తున్నా. ఎందుకంటే బైపాస్ వస్తున్నది కాబట్టి కొంత కింది స్థాయి అధికారులు అటు ఇటు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. నేను కూడా చాలా గట్టిగా చెప్పిన, ఎందుకంటే మీడియా మిత్రులు కరెక్ట్గా దయచేసి ఇక్కడ కూడా ఉన్న విషయాలను చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అందరూ పనిచేసినప్పుడు అందరికి కూడా గుర్తింపు రావాలి, అది ఏ పార్టీ అయినా కానీ. ప్రజలందరికీ వారు MP, అందరికీ నేను ఎమ్మెల్యేను, అందరికీ ఇక్కడ ప్రజాప్రతినిధులు. సో మరి నాకు చెప్పారు కొంచెం ఫాలోఅప్ చేయి డాక్టర్ సాబ్, వాళ్ళు ఇది చేస్తే MP గారు కూడా సీరియస్గా ఒక ఆఫీసర్తో ఉన్నారట. మరి అది అయ్యేంత వరకు ఇక్కడ రోడ్డు మీద చచ్చిపోవడం అనే అన్నారట. అట్లనే నేను కూడా పోయి చెప్పిన, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి అవన్నీ కూడా తీసుకుపోయినాం. బ్లాక్ స్పాట్ రోడ్ అని మా అడవల జ్యోతక్క గారి చెల్లె ఇంటి ముందర కూడా బోర్డు పెట్టాం. అట్లనే గోపాలపేట చౌరస్తా మీద కూడా కనబడుతుంది. సో ఇప్పుడు దాదాపు 17 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు. టెండర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది, ఎస్టిమేట్స్ అవుతున్నాయి. ఆ చెట్లది అవన్నీ ఎన్యూమరేషన్ అవుతుంది, మీరు చూస్తూ ఉంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రాసిండ్రు. అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నది, వాటి కూడా మరి అవన్నీ జరపాలంటే ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు. సో తప్పకుండా అటు MP గారి సహకారంతో నేను కూడా కృషి చేస్తా. జస్ట్ మొన్న కూడా ల్యాండ్ ఎక్విజిషన్ మీద మీటింగ్ అయితే మణికుమార్ గారిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా మొన్న సాయంకాలం వెళ్ళడం జరిగింది 7 గంటలకు. సో ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఇది కలిసినందుకు చాలా సంతోషం. ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో, తోటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, ముఖ్యంగా మీడియా ద్వారా మా మీడియా మిత్రులు, మహిళలు అందరి సహకారం ఉంటే మన జగిత్యాల పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం. అది చేసే దిశలో అందరి అండ ఉండాలి. ఏం చేస్తుంది అనేదానికి
ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏం చేస్తున్నానికి ఇదే కొంత సమాధానంగా నేను తెలియజేస్తున్నా. నన్ను మీ మీడియా మిత్రులు అడిగారు, అన్నప్పుడల్లా మీరు జవాబు ఇస్తలేరు, మిమ్మల్ని ఎన్నో మాటలు అనిపోతున్నారని. మాటలతోటి కాదు పనితోటి జవాబు చెప్తామని చెప్పి మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రభుత్వంతో కలిసి ఉన్నా కాబట్టే వాళ్ళంతా దగ్గరగా పోయి చేయించగలిగినాం. అదేవిధంగా ఎంపీ గారితో కూడా సఖ్యతనే ఉంటున్నాం కాబట్టి చేయించగలిగినాం. మరి ఈ సందర్భంలో జగిత్యాల నియోజక ప్రజలు అన్ని విషయాల్లో ఆదరిస్తారని, అండగా ఉంటారని చెప్పి నేను భావిస్తాను.